హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో మీకు ఒక కొత్త న్యూస్ చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఇది ఆహ్, పల్లవ్ ప్రశాంత్, యావర్ అండ్ శివాజీ ఫ్యాన్స్‌కి ఆహ్, అది ఏమంటారు, ఎగిరి గంతేసే వార్తిది. సో అందుకనే స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికొస్తే 'బిగ్ బాస్ 7' అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం గాని అయన్నీ కూడా ఏం చేయలేదు. కారణం ఏందో మీకు తెలుసు. కాకపోతే వీళ్ళు బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళైతే నిత్యం కలుస్తూనే ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఈ మన శివాజీ నటించినటువంటి వెబ్ సిరీస్ ఏదైతే ఉందో 90స్‌కి సంబంధించి అప్పుడున్న పరిస్థితులను బట్టి వెబ్ సిరీస్ తీశారు. సో దాంట్లో ప్రమోషన్‌లో భాగంగా సుమ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో అందులో భాగంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు సంభాషణ జరిగేటప్పుడు మధ్యలో కాల్ వచ్చింది. ఆ కాల్ శివాజీకి వస్తే సుమ ఏమన్నారంటే, "ఏమన్నా మీ లవర్ ఏమన్నా చేశారని" అంటే దాన్ని ఓపెన్ స్పీకర్ పెట్టి వినిపిస్తే అది పల్లవి ప్రశాంత్‌ది. అక్కడున్న ప్రమోషన్‌కి వచ్చినటువంటి చూడటానికి వచ్చిన జనాలంతా దద్దరిల్లిపోయింది. ఇదొక అంశం. ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు ముగ్గురు స్టార్ మా నిర్వహించినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ రేపు సంక్రాంతికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదలైంది. అది చూసే ఉంటారు మీరు. అసలు ఏం జరిగిందంటే దాంట్లో నా సామిరంగ ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున సార్ కూడా స్టార్ మాకు రావడం జరిగింది ఆ ప్రోగ్రాంలో. అందులో శివాజీ అయితే పంచెకట్టులో కాస్త మన తెలుగుతనం ఉట్టిపడేటట్లు ఉన్నాడు. మిగతా ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో యావర్, అది పల్లవి ప్రశాంత్ వాళ్ళు ముగ్గురు కూడా హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. అందరూ కలిసి నాగార్జున సార్‌తో కులాసాగా మాట్లాడడం, ఎంజాయ్ చేయడం, ఫోటో కూడా దిగారు. సో ఇక్కడేంటంటే నేను పల్లవి ప్రశాంత్ ఒక పదమైతే వదలడంలే. నేను గెలిచింది శివాజీ అన్న వల్లనే అనే మాట అయితే చెప్తా ఉన్నాడు. ఇంకా అది చెప్తే కూడా బాగుండదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతని కష్టార్జితం అది. అఫ్‌కోర్స్ వెనకాల నుండి ఎంకరేజ్ చేశాడు కాదను. గెలిచిన తర్వాత కూడా ఇంకా అది చెప్తుంటే నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. యావరైతే ఒక ముందు అడిగేసి ఒక బంగారు కడియం కుడి చేతికి తిరిగి అతని యొక్క సంతోషాన్ని అయితే వెలిబుచ్చాడు. నాకు అమ్మైనా నాన్నైనా నువ్వే అన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న ఎంత బాండింగో మీకు అర్థమవుతుంది. తర్వాత మన శివాజీ గారు వెబ్ సిరీస్ ఒకటి తీస్తున్నారు కదా, దాంట్లో వీళ్ళు ముగ్గురే దాంట్లో కనబడబోతున్నారు. దానికి సంగీతం వచ్చి బోలే. ఇది త్వరలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పి శివాజీ గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఈ నల్లగరికి సంబంధించి పల్లవి ప్రశాంత్, శివాజీ, అదేవిధంగా యావర్, బోలే వీళ్ళ యొక్క ఫ్యాన్స్కి అయితే ఇది శుభవార్తే. సో ఇలాంటి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక విషయం ఏంటంటే ఓటీటీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎవరెవరు ఉన్నారనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.